వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం సీతారాంపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య, సీనియర్ నాయకులు యనమల రాజేష్ హాజరయ్యారు. వీరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గింజల సూరిబాబు, సారిపల్లి బాబురావు, గొర్ల కోటయ్య, పెండ్యాల మాణిక్యం, పల్లా లవరాజు, పెండ్యాల శ్రీను, కొలువెల్లి నాగసూరి, పెండ్యాల నాగేశ్వరరావు, పండేల మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. మన సీతారాంపురం గ్రామానికి ఇంకా మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా అతి త్వరలోనే ఇస్తారు వీటికన్నిటికీ కూడా. సో మన కూటమి ప్రభుత్వం మీరు ఎప్పుడు అండగా ఉంటారు కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వం గురించి మనం గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. మీరంతా ఇప్పుడు మా వాళ్ళే కాబట్టి ఇదే ఆదరణ ఇంకా బాగా చూపిస్తే ఇంకా ఆనందించి మీ ఊరిని ఇంకా బాగు చేస్తాము. కరెంట్ వచ్చింది కాబట్టి మరొకసారి చెప్తున్నా, అమ్మవారి దయతోటి తప్పకుండా ఈ గుడి ఫ్లోరింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి తప్పకుండా నేను CSR ఫండ్ ద్వారా చేపిస్తాను. మీ అందరికీ కూడా మీరందరూ నాకు ఇచ్చారు కాబట్టి తప్పకుండా నేను మన ఊరికి ఈ మాత్రం సహాయం నేను చేయగలుగుతాను కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అలాగనే ఆ మేడం గారికి ఇక్కడ ఉన్న సమస్యలని చేసినవి చెప్పాం, చేయబోయి కూడా చెప్పాం. గంగలమ్మ తాళమ్మ గుడి దగ్గర ఆ సమస్యలన్నీ చెప్పవలసి వచ్చింది. ఆ మేడం గారు కూడా స్పందించి ఇంకా కంటే చేయబోయి కూడా అభివృద్ధిగా నా సొంత ఊరు, నా సొంత మనుషులని ఆవిడ చెప్పవలసి